వెలుగై రేపటి తరముకు పునాదిగా ఏ నిమిషం నీ కోసం ఆగదు సోదరా సందేశం ఇస్తుంది సమయం నీకేరా ఎగిరే పక్షి నీ కోసం నేలకు రాదురా సంకల్పం ఉంటే చాలు నింగి నీదేరా. సో థ్యాంక్ యూ లేడీస్, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మీరందరూ కూడా ఫాస్ట్గా మన యొక్క టీమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ బాగా ఫాలోఅప్ చేస్తున్నందుకు అండ్ అదేవిధంగా ఈ రోజు జాయిన్ అవుతున్నందుకు కూడా వన్స్ అగైన్ థ్యాంక్ యూ. ఎందుకంటే ఫెస్టివల్ అనగానే అందరూ కొన్ని పనులు అని చెప్పేసి అక్కడ ఉన్నాం ఇక్కడ ఉన్నాం చాలా మంది జాయిన్ అవ్వరు. అండ్ బట్ మీరు ఏంటంటే అందరూ కూడా ఒక డెడికేషన్గా ఈ యొక్క జాబ్ని సో ఎల్లప్పుడూ ఎలా అయితే ఫాలోఅప్ చేస్తున్నామో అలాగే టీం అందరినీ జాయిన్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ. అండ్ మనం లేట్ చేసుకోకుండా పర్సన్ ఎవరో మనకి ఆల్రెడీ తెలుసు. సో పోస్టర్లో నేమ్ చూసాం కాబట్టి సో సార్ గురించి ఒక 2 మాటలు అయితే మనం ఫాస్ట్గా కంప్లీట్ చేసుకుందాం. అండ్ బిఫోర్ వచ్చినప్పటికి ఏంటంటే జూమ్ ప్రోటోకాల్స్ అనేవి ప్రతి ఒక్కరు ఫాలో చేయండి. ఎవరు కూడా మీ యొక్క మైక్ అయితే అన్మ్యూట్ చేసుకోవద్దు అండ్ పిల్లలకి ఇవ్వడం కానీ అంటే కొంచెం దూరంగానే పెట్టుకోండి. ఎవరు తెలియకుండా అన్మ్యూట్ అయితే చేసుకోవద్దు. అండ్ మీరు అందరూ కూడా బాగా ఫాలో చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ రోజు అయితే ఒక లీడర్ని ఇన్వైట్ చేయడం జరిగిందండి. సో ఆ సార్ని అడిగిన వెంటనే కూడా యాక్సెప్ట్ చేశారు ఈరోజు జూమ్ ఇవ్వడానికి. అండ్ సార్ నేమ్ ఏంటంటే ఆంజనేయులు అనమాట. సో సార్ది చివటం తణుకు దగ్గర గ్రామం అనమాట. సో బిఫోర్ వెస్టేజ్ వచ్చినప్పటికి ఏంటంటే ఒక స్పిల్లింగ్ మిల్లో కానీ లేకపోతే ఒక డ్రైవింగ్ ఫీల్డ్ ద్వారా ఈ యొక్క వెస్టేజ్ ప్లాట్ఫామ్లోకి రావడం జరిగిందండి. అదేవిధంగా ఇప్పుడు ఒక బ్రాంచ్ డైరెక్టర్గా లెవెల్ అయితే ఉండడం జరిగింది. సో సార్ కూడా ఏంటంటే ఇప్పుడు సిఎన్టీస్ అనేవి కండక్ట్ చేస్తున్నారు. అదేవిధంగా కొన్ని బూట్ క్యాంప్స్కి అటెండ్ అయిన తర్వాత ఆయన యొక్క జర్నీ అయితే దీంట్లో స్టార్ట్ చేయడం జరిగిందండి. సో పెర్వల్ బూట్ క్యాంప్ కానీ వైజాగ్ అని రాజమండ్రి అని సో ఎవ్రీ మీటింగ్కి అటెండ్ అవుతూ దీంట్లో అయితే సార్ రావడం జరిగింది. అలా ఇప్పుడు బ్రాంచ్ డైరెక్టర్గా నెలకి 10,000 అయితే ఇన్కమ్ తీసుకుంటున్నారు. సో మనందరం కూడా ప్రతి పర్సన్ ఒక్కొక్క కొత్త పాయింట్ చెప్తారు. సో ఈ రోజు సార్ కూడా ఒక కొత్త సెషన్తో మన ముందుకు రావడం జరిగింది. మీరందరూ కూడా సో ఇప్పుడు ఎలా అయితే జాయిన్ అయ్యి ఉన్నారో అదే విధంగా మీ టీమ్స్ ఉంటే కనుక డెఫినెట్గా ఈ రోజు కొన్ని కొత్త పాయింట్స్ తెలుసుకునే జర్నీ అయితే చాలా బాగుంటుంది. సో ఈ రోజు సెషన్ ఎలా ఉంటుందంటే నేను ఎందుకు మిస్ అయ్యాను అనే ఫీలింగ్ అయితే రప్పిస్తా డెఫినెట్గా. మీరందరూ అంత బాగా ఫాలోఅప్ చేశారనుకుంటున్నాను. సో నేనైతే ఆ సార్ని అయితే ఇన్వైట్ చేస్తున్నాను. లెట్స్ వెల్కమ్ మిస్టర్ కే అంజీ సార్ ఆన్ టు ద డిజిటల్ డయాస్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ అండి. థ్యాంక్ యూ సార్. సో లీడర్స్ ప్రతి ఒక్కరు కూడా ఫాస్ట్గా సార్ని ఇన్వైట్ చేయండి, గుడ్ మార్నింగ్ తెలియచేయండి. సో ఫాస్ట్ గుడ్ మార్నింగ్ సార్, వెల్కమ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఓకే లీడర్స్, గుడ్ మార్నింగ్ సార్. వెల్కమ్ సార్. వెల్కమ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. మీరందరూ కూడా ఇంకా మెసేజ్ రూపంలో తెలియచేయండి. సో సార్ సెషన్ హ్యాండిల్ చేస్తున్నాను. వాట్ ఈస్ నాకు జూమ్కి వెల్కమ్ చెప్పిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. వెరీ వెల్కమ్ టు జూమ్ మీటింగ్ సార్. థ్యాంక్ యూ సార్. ఈ జూమ్కి ప్రతి ఒక్కళ్ళు నాకు వెల్కమ్ చెప్పిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే నేను ఈ సెక్టర్లోకి రావడానికి సంవత్సరంన్నర పట్టిందండి నాకు. నేను ఒక దుర్గా మేడం గారు నాకు ఇప్పటి నుంచి ఆపర్చునిటీ చెప్తున్నారు కానీ నేనే వినలేదు. ఎప్పుడుకో నాకు ఫలానా ఇబ్బంది అని గ్యాస్ స్టవ్లు అని ఇబ్బందితో నేను ఈ సెక్టర్లోకి వాడిన తర్వాత ఈ సెక్టర్లోకి రావడం జరిగింది. అలాగే నేను ఇంత సక్సెస్ అవ్వడానికి కారణం కూడా ఒక గ్రేట్ లీడర్ ఉన్నారు నా వెనకాల. ఆ వ్యక్తే ఉదయకరణ్ సారు. ఆ సార్ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే నేను ఒక స్పిన్నింగ్ ఫ్యాక్టరీలో చేసేవాడిని. దాని తర్వాత ఒక ఆటో డ్రైవర్గా అయ్యాను. తర్వాత ఒక మస్కాట్ అనే ఒక కంట్రీ వెళ్ళడం కూడా జరిగింది. దాని తర్వాత కార్ డ్రైవర్గా నేను పనిచేసుకుంటా ఇప్పుడు కూడా ఆల్టర్నేట్గా అదే వర్క్ నాది. అది చేసుకుంటూనే వెస్టేజ్ అన్నది పార్ట్ టైమ్గా చేసుకుంటూ బ్రాంచ్ డైరెక్టర్గా 9,000 అన్నది ఇన్కమ్ తీసుకోవడం జరిగింది. అలాగే ఎంతో కార్ డ్రైవర్గా ఉన్నా కానీ ఎంత ఉన్నా కానీ ఇన్కమింగ్ వచ్చేది కానీ నిలబడేది కాదు. ఒక పేరు ఈ డ్రైవరా డ్రైవర్ అంటే ఒక చులకన అందరికీ ఒక చాలా చులకన. అది ఎందుకో ఏంటో తెలియదు కానీ ఒక ప్రభావం అంతా డ్రైవర్ మీదే ఉంటుంది. అందుకని ఆ డ్రైవర్ నుంచి నేను బయటకు రావడానికి ఇది
నాకు ఆపర్చునిటీ ఇచ్చింది దుర్గా మేడం గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే ఇప్పుడు నేను మనం మీటింగ్ అనేది సెక్షన్లోకి వెళ్దామండి. థ్యాంక్ యూ అండి పేరు పేరున. అందరికీ వెల్కమ్ అండి. ఈ జూమ్ సెక్షన్కి అందరూ జాయిన్ అయినందుకు పేరు పేరున. అలాగే ఈ వెస్టేజ్ చేయడానికి కారణాలు ఏంటి, చేయకపోవడానికి కారణాలు ఏంటి? చాలామంది వెస్టేజ్ చేస్తున్నారు, చాలామంది వచ్చి వెళ్ళిపోతున్నారు, నిలబడలేకపోతున్నారు. ఫస్ట్ మీరు నిలబడండి, దాని తర్వాత వినబడండి, దాని తర్వాత కనబడండి. ప్రతి ఒక్కరూ కూడా మీరు నిలబడి, కనబడి, వినబడి, మీరు ఆ 3 టిప్స్ ఫాలో అయ్యి నేను చెప్పే విధంగా ఏదైతే చేయకూడదో ఏదైతే చేయాలన్న దాని గురించి కూడా మీకు క్లియర్గా చెప్తాను. అవి చూసి నా వల్ల ఎంతో కొంత నేర్చుకుని మా లైఫ్ లైన్ కావచ్చు, క్రాస్ లైన్ లైఫ్ లైన్ కావచ్చు, ఎంతోగా వస్తారనేది నేను ఆశిస్తున్నాను. అలాగే ఇప్పుడు చాలామంది ఉన్నారండి, సక్సెస్ అవ్వకపోవడానికి కారణం ఏంటి? 95 మంది చాలామంది ఫెయిల్యూరే అవుతున్నారు. 5% మట్టికే అందరూ సక్సెస్ అవుతున్నారు. అందులో మనం గ్రేట్ లీడర్స్ అయిన మన తణుక్కి టీంకి విన్నింగ్ ఫ్యామిలీకి లీడర్ అయినటువంటి రమేష్ సార్ కూడా ఒక నిదర్శనం. అలాగే నా అప్లైను ఉదయకిరణ్ సార్ కూడా ఉన్నారు అందులో. ఆయన రమేష్ సార్ గారు 2 lakhs అబవ్ తీసుకుంటూ నేను నిలబడ్డాను, మీరు కూడా నిలబడండి అని ఎంతోమందికి ఆదర్శంగా నిలబడ్డారు. ఆయన సలహాలు కానీ ఏదైనా కానీ ఇలా చేస్తే బాగుంటుంది అంజీ సార్ అని చెప్పడం ఏదన్నా కానీ, ఉదయ సార్ గారు ఇలాగే ఉంటుంది అంజీ గారు మీరు చెయ్యండి, మీ వెనకాల మేము ఉన్నాం, రమేష్ సార్ ఉన్నాం, నేనున్నాను అని ప్రతి ఒక్కరూ కూడా, ఇద్దరు సార్లు కూడా చాలా ప్రోత్సహిస్తున్నారు. వెస్టేజ్లో చేయబడడానికి కారణాలు, మీరు ఎందుకని వచ్చి వెనక్కి వెళ్ళిపోతున్నారు, అవగాహన పెంచుకోకపోతున్నారు. మీరు చాలా ఎందుకని మీరు వెనక్కి అంజు వేస్తున్నారు నాకు అర్థం కావట్లేదు. అలాగే నాకు ఫస్ట్లో ఉదయ్ సార్ అని సార్ ఐడియా పడట్లేదు అని అంటే, కంగారు పడకండి సార్, అస్సలు కంగారు పడింది లేదు. మనకి ఎవరైతే శత్రువులో తెలుసండి, మన ఇంట్లో ఉన్న వాళ్ళే శత్రువులండి. మన మాట ఎవరు వినరు. నాకు ఐడియాలు పడట్లేదు అన్న విధంగా ఎప్పుడూ కూడా మీరు పొరపాటును కూడా అవ్వకండి. ఒక్కడ కాకపోతే వేరే ఒకళ్ళు అలా చేసుకుంటూ పోతేనే నేను ఒక 4 నెలలు బ్రాంజ్ డైరెక్ట్గా క్వాలిఫై తీసుకున్నాను. నన్ను ఇప్పటికీ మా ఫ్రెండ్స్ దగ్గరికి ఖాళీకి వెళ్ళి కూర్చుంటుంటే, మాకు ఒక సెట్ ఉంటుంది డ్రైవర్లందరికీ, అక్కడికి వెళ్ళి కూర్చుంటే అది సొల్లు కబుర్లు అన్నీ చెప్పుకుని కూర్చోవడమే తప్ప దానివల్ల యూజ్ అన్నది లేదు. అదే నేను ఇప్పుడు వెళ్తుంటే, అయ్య బాబు అంజీగాడు వస్తున్నాడో, వస్తే ఈ వెస్టేజ్ గురించే చెప్తాడు అని కొంతమంది పారిపోవడం జరుగుతుంది. వాడు చెప్పింది చెప్తున్నాడు, వాడు చెప్పేది నిజం ఉంది అని కొంతమంది అలా అక్కడే కూర్చుని నాతో అలాగా వేళాకోళం చేయడం జరుగుతుంది. అలాగే చాలా ఇబ్బందులు పడుతున్నారు. అదంతా సెకండరీ. నేనంటూ నిలబడితే నా వెనకాల 100 మంది వస్తారు. అది నిదర్శనంగా నాకు ముక్కామలో దేవి మేడం గారు కూడా, నేను ఆవిడ గురించి ఒక్కరోజు ముక్కామల సిఎన్టీ మీటింగ్కి వచ్చాను. వచ్చిన తర్వాతే నాకు అక్కడ టీం అన్నది ఫిలప్ అయ్యింది. ఆ మేడం గారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే ఇప్పుడు మనం ఏదైతే చేయలేకపోతున్నారో అది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు జూమ్కి ఎందుకు అటెండ్ అవ్వలేకపోతున్నారు, అది అసలే ఉదయకిరణ్ సారు చెప్పలేకపోతున్నారు, రమేష్ సారు చెప్పలేకపోతున్నారు. అసలు ఎంతలా చెప్తున్నారంటే రమేష్ సార్ కానీ ఉదయకిరణ్ సార్ కానీ, ప్రతిరోజు జూమ్ మీటింగ్ రండి. ఈ విన్నింగ్ ఫ్యామిలీలో గ్రూప్ సభ్యులు ఉంటున్నారు, మినిమం 800 పైనే ఉన్నారు, కానీ 100 మంది జూమ్ మీటింగ్కి రాలేకపోతున్నారు. నా కళ ఏంటంటే 500 మందికి జూమ్ మీటింగ్ కనెక్ట్ చేయాలనేది నా కళ. అది ఎప్పటికైనా నెరవేరుతుంది. మీరు ఫస్ట్ జూమ్ మీటింగ్కి రండి. జూమ్ మీటింగ్ వచ్చి ఫీడ్బ్యాక్ కూడా ఇవ్వాలండి ప్రతి ఒక్కరు కూడా. మీరు ఎందుకని ఎవరికో గురించి నేను మాట్లాడలేను, నేను ఒకప్పుడు అలాగే ఉంది, కాకపోతే నాకు ఆ భయం ఉండేది కాదు. నేను 10 మంది ఉన్నా 100 మంది ఉన్నా నేను ఈజీగా మాట్లాడేస్తాను. అది నాకున్న అదృష్టం.
కొత్త పాత అన్నది ఉండదు. నాకు ఎవరైనా తోటి నేను ఈజీగా మాట్లాడడానికి అవుతుంది. మీరు అటెండ్ అవ్వి మీ లైఫ్ లైన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ లైఫ్ లైన్ కూడా జూమ్ అటెండ్ చెయ్యండి. చేస్తేనే మీ సక్సెస్ అన్నది మొదటి అడుగులో ఉంటుంది. ఇప్పుడు ఒక డాబా ఎక్కాలంటే పైకి మెట్లు ఉంటాయి. ఆ మెట్లు ఒకటో మెట్టు రెండో మెట్టు ఎక్కాలి. అది 10 మెట్ల వరకు ఉండదు. ఆ 10 మెట్లు ఎక్కితేనే మన విజయం అన్నది సాధించగలుగుతాం. అర్థమవుతుందా ఫ్రెండ్స్? మీరు ఎంతలాగా చేస్తే మీ లైఫ్ లైన్లో అంతమందిని జాయిన్ చేస్తే మీ సక్సెస్ అన్నది మీ తోడుగా ఉంటుంది. అలాగే ఇంకొక పాయింట్ ఏంటంటే, మీరు సిఎన్సి చెయ్యట్లేదు చాలామంది. నా లైఫ్ లైన్లో ఉన్నారు ఒక నలుగురు ముగ్గురు. ఒకళ్ళు ఉంటున్నారు 60 పీవీ 60 పీవీ చేసుకుంటున్నారు, 30 పీవీ చేసుకుంటున్నారు, 10 పీవీ చేసుకుంటున్నారు. 100 పీవీ చేసుకోవడం వల్ల మీకు ఎంత బెనిఫిట్ అవుతుంది? 4 నెలలు కంటిన్యూగా కొనుక్కోవడం వల్ల 12,000 అవుతుంది. 12,000లో మళ్ళీ 2,500 ఫ్రీ ప్రోడక్ట్ వస్తుంది. ప్రతి నెల 3,000 కొన్నందుకు 300 రూపాయలు ఫ్రీ ప్రోడక్ట్ వస్తుంది. ప్రతి నెల 100 పీవీ చేసినందుకు నెల మీ అకౌంట్లో బోనస్ రూపంలో 100 రూపాయలు పడుతుంది. అవన్నీ మైనస్ చేసుకుంటే 12,000లో మీకు 8,000 ఖర్చు అవుతుంది. అవన్నీ లెస్ చేసుకుంటే తగ్గించుకుంటుంటే మీకు ఎంత అనేది తగ్గుతుంది? అది ఆలోచించుకోండి. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మీ ఇంట్లో కొనే వస్తువులన్నీ కూడా మీరు కొనుక్కోవడం వల్ల వెస్టేజ్లో 50% డిస్కౌంట్ తోటి వస్తుంది. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గమనించుకోవాలి. నేను చేయలేకపోతున్నాను 100 పీవీ ఎందుకు చేయలేరు? ఇంట్లో కాపీ లేదా, టీ పొడి లేదా, పేస్ట్ అవసరం లేదా, సబ్బు అవసరం లేదా, ఫ్లోర్ క్లీనర్ అవసరం లేదా, బాత్రూమ్ క్లీనర్ అవసరం లేదా, బట్టల లిక్విడ్ అవసరం లేదా, బేబీ క్రీములు అవన్నీ లేడీస్ చాలామంది వాడతారు. అవన్నీ బయట కొన్ని బదులు మన దాంట్లో ఆర్గానిక్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. అవన్నీ మీరు ఎందుకు వాడలేకపోతున్నారు? బయట కెమికల్ అన్నదే మీరు ఎందుకు ఆలోచిస్తున్నారు? మీరు 100 పీవీ చేసుకోండి, 100 రూపాయలు అయ్యేదాన్ని 50 రూపాయలు అయ్యేలాగా మీరు ఆ సిఎన్సి అన్నది మీరు కరెక్ట్గా యూజ్ చేసుకుంటే చాలా బాగా యూజ్ అవుతుందండి. అలాగే ఇంకొక పాయింట్ ఏంటంటే, నేను చాలామందిని చూస్తున్నాను, క్రాస్ లైన్ అవ్వచ్చు లేదా మా లైఫ్ లైన్లోకి అవ్వచ్చు, ఎవరికన్నా చెప్పాలంటే సిగ్గు మొకమాటం అని అంటున్నారు. 1 గంట చెప్పడానికి ఏమవుతుంది? మీరు చేసుకున్న పనే. నేను ఇప్పుడు ఆఫ్టింగ్ వెళ్తున్నాను, ఆఫ్టింగ్ వెళ్ళిపోయాక సార్ వాళ్ళు బయటకు వెళ్ళిపోతారు. నేను కారులో కూర్చుని అలాగే టైంపాస్ చేయాలి. ఈ వరకు ఒకప్పుడైతే వీడియోస్ అని అయ్యేయో చెత్త వీడియోస్ అన్నీ చూస్తూ గడిపేసేవాడిని. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే పలానా ఆఫ్టింగ్ వెళ్ళినప్పుడు మా ఫ్రెండ్స్కి, మా రిలేటివ్స్కి అందరికీ ఫోన్ చేసి ఇలా వెస్టేజ్ గురించి కనీసం 1 గంట చెప్పడం లేకపోవడం వల్ల మీరు ఎంత లాస్ అయిపోతున్నారో మీకు తెలుస్తుందా? అర్థం చేసుకోండి. మీరు ఎంతలా చేసుకుంటే కనీసం 1 గంట కాకపోతే ఒక అరగంట అయినా సరే ఇతరులకి చెప్పలేకపోతే మీ పాస్ వినకమన్నది ఆగిపోతుంది మిత్రమా. నువ్వెందుకు చేయలేకపోతున్నావు? నీలో ఉన్న దాన్ని నువ్వు బయటికి తీసుకురావాలనే కదా మా తపన. మీ సిఎన్టీ మీటింగులకి వాటికి అయ్యే కదా కనెక్ట్ చేసేది. మీరు అలాగే ఎందుకు చేయలేకపోతున్నారు? మీరు అంటూ నిలబడితే మీ అంటే 10 మంది వస్తారు. ఎందుకు రారు మిత్రం? ప్రతి ఒక్కరు వస్తారు. మీరు నిలబడి చూపించండి. 10 మందికి చెప్పలేరా? రోజుకొక్కరు చొప్పున మీరు రాలేకపోతున్నారే, 10 మందికి చెప్పలేకపోతున్నారు. అదే మీరు బయట శారీ కొన్నారు, పలానా క్రీమ్ కొన్నాను ఇలా అయిందని అవన్నీ చెప్పుకున్నారు. దానివల్ల మీకు లాభం ఏముంది? ఏమీ లేదు కదా. అటువంటిది మీరు ఇందులో వెస్టేజ్లో మీరు వాడిన ప్రోడక్ట్ ద్వారాగా మీరు 10 మందికి చెప్పడం ద్వారా ఇందులో ఇన్కమింగ్ అని ఉన్నది. అది ఎందుకు ఆలోచించలేకపోతున్నారు మీరు? అలాగే ఇంకొక పాయింట్ తీసుకుంటే, కనీసం నెలలో ఏంటంటే సిఎన్టీ మీటింగ్కి ఒక్కో వారానికి ఒక్కొక్కరిని తీసుకురావాలి. అలా తీసుకుని రావాలి కదా. కనీసం నువ్వు ఎందుకని ఆ మీటింగ్ అటెండ్ అయ్యి కొన్ని టెస్టిమోనీ చెప్పమంటే మొహమాటం. ఎందుకు అంత మొహమాటం? ఏదో కొన్ని మీటింగ్ రమ్మంటే ఏదో ఒక సాకు, మా పిల్లకి అది, మా హస్బెండ్ ఒప్పుకోరు ఇదని. మీ హస్బెండ్ కూడా తీసుకురండి. ఎవరైతే హస్బెండ్ వస్తున్నారనుకోను మీ వైఫ్తో కూడా తీసుకురండి. ఆ సిఎన్టీ మీటింగ్కి అలవాటు చేయండి. ఆ సిఎన్టీ మీటింగ్ అలవాటు చేయడం ద్వారాగా మీకు ఎంతోమందికి అవుతుంది. కనీసం నెలలో ఒక్క మీటింగ్ కూడా అటెండ్ అవ్వలేకపోతున్నారు.
రెస్పాన్స్ అవ్వట్లేదు. ఎంతసేపు సాకులు, అదని ఇదని. టైలర్ ఉన్నారు, చాలామంది చాలా చాలా ఎంతో చేసుకునే వాళ్ళు ఉన్నారు. మీరు ఇందులో రావడం వల్ల ఎంతో ఇన్కమ్ తీసుకుంటున్న వాళ్ళు ఉన్నారు. లేడీస్లో నాకు బాగా ఇష్టమైన పుని మేడం గారు కానీ, శివంగి మేడం గారు కానీ, విద్యా మేడం గారు కానీ చూడండి ఎంత చక్కగా చేసుకుంటూ ఇన్కమ్ తీసుకుంటున్నారు. అది మీరు ఎందుకు ఆలోచించలేకపోతున్నారు సోదరులారా? అది మీరు ఆలోచించుకోండి ఒకసారి. మీకు మీరే ప్రశ్న వేసుకోండి. మీరు ఎంత ప్రశ్న వేసుకుంటే జవాబు అంత రిటర్న్ వస్తుంది. ఒక గోడ కొట్టిన బంతి అంత రివర్స్గా అంత ఫోర్స్గా వస్తుంది మన రివర్స్గా కొట్టిన గోడకి. ఆ బంతిలాగా మీరు ఎందుకు ఉండలేకపోతున్నారు? ఒక్కసారి ఆలోచించుకోండి. మీరు ఎంత అలా చేస్తే మీకు అంత ఇన్కమింగ్ అని వస్తుంది. అలాగే మరొకటి పాయింట్ ఏంటంటే, కనీసం ఒక్క వారానికి మీటింగ్ చేయడానికి ఏదైనా ఇప్పుడు టెస్టిమోనీ చెప్పండి మేడం మా లైఫ్ లైన్గా ఎవరికైనా చెప్తుంటే, అయ్యో నేనేం చెప్పగలను, నాకు ఇవాళ ఒక్కరోజే మాట్లాడబడి అవుతుంది. రేపొద్దున్న చెప్పే కొళ్ళు మీకు అలవాటు అవుతుంది. మీరు 10 మందిలో మాట్లాడాలి. కవిత మేడం గారు చూశారు కదా ఎంత చక్కగా మాట్లాడతారు. అలా ఎందుకు కాలేరు మీరు? మీలో ఉంది మాట్లాడే తత్వం. ఎవరో ఏదో అనుకుంటారు, వాళ్ళు ఏదో అనుకుంటారు, వీళ్ళు ఏదో అనుకుంటారు అన్నది వదిలేసి నీ కోసం నువ్వు పని చేయి. నీ లైఫ్ లైన్ గురించి, నీ అప్లైన్ గురించి నువ్వు పని చేయొద్దు. కనీసం నీ కోసం నువ్వు రోజుకు వారానికి ఒక్కసారైనా నువ్వు మీటింగ్ తీసుకొచ్చి నువ్వు అక్కడ కూర్చోబెట్టుకోవడం పోతే, వాళ్ళు వినకపోతే మళ్ళీ వేరే వాళ్ళని తీసుకురండి. అలా హోమ్ మీటింగ్లకి అలాగా చిన్న చిన్న ఒక్కసారైనా హోమ్ మీటింగ్లు పెట్టి మీరు ఎంతో కానీ చేస్తే మీకు సక్సెస్ అన్నది చాలా తొందరగా వస్తుంది. మీరు మొహమాట పడడం వల్ల ఏమీ లేదండి. అర్థమవుతుందండి? చూడండి, వారానికి ఒక్కసారైనా హోమ్ మీటింగ్ పెడుతున్నారండి ఎవరైనా? అసలు హోమ్ మీటింగ్ ఫోటోయే రావట్లేదు మా లైఫ్ లైన్లో. ఒకరు ఇద్దరు వస్తున్నాయి. నాది 100 మంది ఉన్నారు నా డౌన్ లైన్లో, అందరు లైఫ్ లైన్లో. ఇద్దరు వస్తున్నాయి. వాళ్ళకి ఫోన్ చేస్తే నాకు ఫోటో అంటే సిగ్గండి. ఎందుకు సిగ్గండి? డబ్బు వద్దా? డబ్బు వచ్చాక ప్రతి ఒక్కరు చేస్తారు. డబ్బు రాకముందు చేస్తేనే నీ చేతిలోకి డబ్బు వస్తుంది, నీకు చెక్ అన్నది పెరుగుతుంది. మీరు ఎందుకని చేయలేకపోతున్నారు? అలాగే 6వ పాయింట్ వచ్చేసి, మా అప్లైన్ గారు ఫోన్ చేసి నేను వెంటనే రెస్పాన్స్ అవుతాను. ఆయనకి నన్ను ఏమనరు. అలాగా ఎవరైతే మీ అప్లైన్లు ఉన్నారో మీ అప్లైన్తో పాటు మీరు మాట్లాడండి. 10 సార్లు కాదు, రోజుకి 20 సార్లు చేయండి. ఇసుక్కోమండి మేమేమిని. అప్లైన్ అన్నది ఎవరు ఇసుక్కోరు. లైఫ్ లైన్కి ఎవరైతే ఏం అవసరం వచ్చిందో ఏంటో అని ఎంత మీటింగ్లో ఉన్నా కానీ పక్కకు వచ్చైనా సరే మీతో మాట్లాడటానికి సిద్ధపడుతున్నారు. ఒక్కసారి తెలుసుకోండి సోదరులారా. ఎంత అలాగ మీరు అప్లైన్కి మీరు ఎంత దగ్గరలో ఉంటే నన్నే చూసుకోండి. నా అప్లైన్కి నేను ఎప్పుడు అందుబాటులోనే ఉంటాను. ఎందుకంటే నేను ఆయన నుంచి నేర్చుకోవాల్సింది చాలా చాలా ఉంది. ఆయనతో ఉంటే నాకు సక్సెస్ అన్నది వచ్చేస్తుంది అందుకు కాదు, నాలో మార్పు రావాలి కదా. నాలో మార్పు రాలేనిది, రెస్పాన్స్ అలవకపోయింది ఆయన ఏం చేస్తారు? నా అప్లైన్ ఎదుగు పోతున్నారు కానీ నేను ఎందుకు అని ఆగిపోకూడదు. నా సక్సెస్ గురించి నేను ఎత్తుక్కోవాలి. మీరు అప్లైన్ చెప్పింది రెస్పాన్స్ అవ్వండి. మీరు 20 సార్లు చేసినా 30 సార్లు చేసినా మేము విసుక్కోము. అప్లైన్ అన్నవారు ఎవరైనా సరే విసుక్కోరు. మీరు అడగండి. మీరు ఎంత డౌట్లు అడిగితేనే మీరు అంత సక్సెస్ అవ్వడానికి కారణం అవుతారు. కనీసం మేము ఫోన్ చేసినప్పుడు రెస్పాన్స్ అవ్వండి. ప్రతి ఒక్కరు లైఫ్ లైన్ అన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో అప్లైన్ చేసేటప్పుడు ఆ అప్లైన్ లైఫ్ లైన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ రెస్పాన్స్ అవ్వండి. ఎందుకనే రెస్పాన్స్ అవ్వట్లేదో నాకు అర్థం కావట్లేదు. అది మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి. ఇంకోటి ఉందండి, ఈ మన ప్రోడక్ట్ పొద్దులు వేరే ప్రోడక్ట్ వాడతారు, మన ప్రోడక్ట్ వాడరు, ప్రమోషన్ చేసేస్తారు. ఒక పేస్ట్ వాడి ప్రమోషన్ చేసేయకూడదండి. మన వెస్టేజ్లో ఏదైతే ఉందో ఒక నెల అది వాడండి, ఇంకో నెల ఇంకోటి వాడండి. మీ 100 PV అన్నది ఈజీగా అవుతుంది. CNC అన్నది కంటిన్యూ అవుతుంది. మీరు కంటిన్యూగా చేసుకోవడం వల్ల మీరు వెస్టేజ్ ప్రోడక్ట్ వాడి మీరు చెప్పడం ద్వారా వేరే వాళ్ళకి మీరు ఈజీగా చెప్పడం అవుతుంది. మీరు ఎందుకని ఆగిపోతున్నారు? నాకు ఇవి సరిపోతాయి, 10 PV సరిపోతుంది, 20 PV సరిపోతుంది, 30 PV సరిపోతుంది అని చెప్పి సాకులు చెప్పి ఆగిపోవడం వల్ల మీరు వేరే వాళ్ళకి చెప్పడానికి మీరు ఆగిపోతున్నారు.
మీరు చెక్కు మీ దాకా వచ్చేది వెనక్కి వెళ్ళిపోతుంది. మీరు 100 పీవీ చేసుకుని మీ ప్రతి ప్రోడక్ట్ వాడండి. ఒక నెల అది, ఒక నెల ఇది, అలా వాడండి. మీరు కంపల్సరీ మీరు అవుతారు. మన కంపెనీలో చేస్తూ మన దాంట్లో ఇన్కమ్ తీసుకుంటూ వేరే ప్రోడక్ట్ వాడటం వల్ల మనకు ఏంటి ఉపయోగం? మన బాలయ్య సార్ ఇంత ఆపర్చునిటీ ఇచ్చారు, ఇంత అలా ఇచ్చినప్పుడు మనకి ఎందుకని మీరు చేయలేకపోతున్నారు? ఒక్కసారి మీకు మీరే ప్రశ్నించుకోండి. అర్థమవుతుందా ఫ్రెండ్స్? మీరు ఎంతలాగా ప్రోడక్ట్ వాడి మీరు ధైర్యంగా చెప్పొచ్చు అని మన ప్రోడక్ట్ 100% రొమ్ములు విరిచి మరీ చెప్పచ్చు, గుండెలు బాదుకుని మరైనా చెప్పచ్చు. నేను ఒకరికి మొన్న ఇవ్వడం జరిగింది, నీ ప్రోడక్ట్ వాడితే నాకు ఏదో అయిపోతుంది. నేను ఒకటి అన్నాను, 50 రూపాయల నోటు కాగితం తీసుకొచ్చి మీకు రాసిస్తా, కావాలంటే మీ ప్రెసిడెంట్ని అయినా తీసుకురండి, ఎంత పెద్ద మనుషులైనా తీసుకురండి. మీకున్న ప్రాబ్లం నేను క్లియర్ చేయకపోతే మీరు ఎంత అయితే ఖర్చు పెట్టారో దానికి డబల్ ఇస్తానన్నాను. 20,000 అవుతుంది 4 నెలలకి. ఓకే, 20,000 కాదు 40,000 ఇస్తానన్నాను. క్లియర్ అయితే నాకు 50,000 ఇస్తారని కూడా పందెం కాశాను. అయినా సరే వాళ్ళ అబ్బాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆలోచించి చెప్తానన్నారు. ఈరోజు ఫోన్ చేసి ఎల్లుండి తీసుకుంటానని కూడా ఫోన్ చేయడం జరిగింది. ఆ ప్రోడక్ట్ వాడి మీరు ధైర్యంగా చెప్పచ్చు, నాకు ఏ ప్రాబ్లం లేదు, కొలాజన్ వాడుతున్నాను నేను, నాకు స్కిన్ కావాలి, నాకు కొంచెం ముడతలు కట్ అవుతుంది, కొలాజన్ వాడుతున్నాను, నేను హెల్తీగా ఉంటున్నాను, యంగ్గానే ఉంటున్నాను. నాకు ఇప్పుడు దగ్గర 33 సంవత్సరాలు, అయినా సరే ఒక 20 సంవత్సరాల కుర్రలాగా ఉంటున్నాను. అది నా జీన్స్ ప్లస్ నాకు కొంచెం తేడాగా అనిపించింది, కొలాజన్ వాడుతున్నాను, నాకు అవసరం లేదు. కానీ మీరు ప్రతిదీ ఏదైతే మీలో లోపం ఉందో ఆ ప్రోడక్ట్ వాడండి. ఆ ప్రోడక్ట్ వాడిన తర్వాత మీరు ఎంత ధైర్యంగా చెప్పొచ్చు అంటే ఎవరికైనా సరే బాండ్ పేపర్ రాసి మరీ మనం ప్రోడక్ట్ అమ్మచ్చు. అవునా కదా మిత్రమా? అలాగే మనం ఇంకోటి అదొకటి మీకు ఒక గోల్ అన్నది పెట్టుకోవాలి. ఇప్పుడు నేను డిసెంబర్లో లోపల ఒక్క రెడ్ కార్ అన్నది నేను ఫిక్స్ చేసుకున్నాను, కలర్ మట్టుకే ఫిక్స్ చేసుకున్నా. అది ఎంత రేంజ్ కార్ అన్నది నేను అనుకోలేదు. అప్పుడు నా పరిస్థితిని బట్టి, నా లెవెల్ని బట్టి నేను కార్ అన్నది ఎంత గ్రాండ్గా సెలెక్ట్ చేస్తానన్నది అది నా విషయంలో నాకు అది క్లారిటీ ఉంది. ఈ బిజినెస్లోకి రావడానికి చూద్దాం, ట్రై చేద్దాంలే, నేను వెళ్ళే ప్రతి ఒక్కళ్ళు కూడా చేద్దాం అని అలాగంటేనే ఉంటారు. అలాగని నేను అలసిపోవట్లా, నేను వదిలేయట్లేదు వాళ్ళని. నేను ప్రతిరోజు కాంటాక్ట్ చేస్తున్నాను. ప్రతిరోజు కనిపించినప్పుడల్లా రోడ్డు మీద అయినా సరే ఇంకా ఎన్ని రోజులని ఆలోచిస్తావు, ఒక్కసారి రా, ఒక్కసారి నా ప్రోడక్ట్ వాడు అని చెప్పి వాళ్ళని నేను అడగడం జరుగుతుంది. వద్దంటున్నారు, రిజల్ట్ వచ్చిన వాళ్ళు కూడా వద్దంటున్నారు మిత్రమన్నాను. తెలుసా, ఈ వేస్టేజ్లోకి రాలి నేను అలా తిరగలేను అంటున్నారు. నువ్వు తిరగక్కర్లేదు, నువ్వు ఇందులో నిలబడి నువ్వు 10 మందికి చెప్పు చాలు. నీకు చెప్పడం రాకపోతే నేను వస్తా, నా వల్ల కూడా కాలేదంటే నా అప్లైన్ గారిని తీసుకొస్తాను, నేను చెప్తాను, మా అప్లైన్ గారు చెప్తారు అన్ని ధైర్యం చెప్తున్నాను. అలా చెప్పిన ద్వారాగానే దేవి మేడం గారు ఉన్నారు, అలాగే నాగవల్లి మేడం గారు ఉన్నారు. వీళ్ళిద్దరూ నాకు ఫస్ట్ లైన్ సెకండ్ లైన్ అయ్యారు. ఎందుకని మీలో ఆ కసి ఉండట్లేదు? మీరు ట్రై చేద్దామని అంటున్నారు. మీరు ఐడి వేసారంటే వాళ్ళు కనీసం 60 పీవీ అయినా చేయవలసిందిగా వాళ్ళని చెయ్యాలి. మీలో ఆ ఉత్సాహాన్ని చూడాలి నేను. అర్థమవుతుందా మిత్రమా? మీరు ఎంత క్లారిటీగా ఉంటే అంత సక్సెస్ అన్నది మీలో ఉంటుంది. ఈ బిజినెస్ని చూద్దాం, ట్రై చేద్దాం అన్న వాళ్ళని మీలో ఒక్క ప్రోత్సాహాన్ని చెప్పండి వాళ్ళకి. నాకు ఎలా వస్తుంది, నేను ఎలా చేసుకుంటున్నాను, ఆప్టింగ్కి వెళ్తానే నేను చేసుకుంటున్నాను, నీకేమైంది, ఒక సైడ్ ఇన్కమింగ్ అనుకో, ఒక్క సంవత్సరం పాటు నువ్వు వదిలే ఇది చేస్తూ ఉండు, నీకు ఇన్కమింగ్ అనేది వస్తుంది. ప్రతిసారి నేను ఆఫ్టింగ్ వెళ్ళినప్పుడు సార్ అని పిలిచి వాళ్ళు నన్ను ఒరే అంజికే ఆ పలానా చోటకి వెళ్ళి అయితే పలానా చోటకి ఈతే అని నన్ను ఎంతలాగా చాలామంది ఇబ్బంది పెట్టే వాళ్ళు ఉన్నారు. అటువంటి వాళ్ళకి మనం సమాధానం చెప్పాలంటే మనకేమి కావాలో అది క్లారిటీ రావాలి. క్లారిటీ లేకపోవడం వల్ల నువ్వేదో మిస్ అవుతున్నావు, డబ్బు మిస్ అవుతున్నావు, హోదా మిస్ అవుతున్నావు. ఆ హోదా నీకు కావాలంటే ఇప్పుడు చూడండి, మనం రమేష్ సార్ గారిని సార్ అని ఒక దేవులా భావిస్తున్నాం. అలాగే ఉదయకిరణ్ సార్ని ఎంతో అనుభవం కలిగి ఉన్న ఆయన్ని
ఉదయకిరణ్ సార్ ఎంతోమందికి క్రాస్ లైన్ వాళ్ళకి కూడా సలహాలు ఇస్తూ, రమేష్ సార్ గారు కూడా నాకు కూడా సలహాలు ఇస్తూ ఎంతో ప్రోత్సహిస్తున్నారు. అలాగ మీ లైఫ్ లైన్ని మీరు ప్రోత్సహించండి. మీరు పుషప్ చేస్తేనే మీరంటూ ఒక క్లారిటీ వస్తుంది. వాళ్ళకంటూ ఒక గోల్ పెట్టుకోమనండి. నేను డిసెంబర్లో కారు తీస్తాను అని పక్కాగా చెప్పాను వాళ్ళకి. సరే చూద్దాం అన్నారు. అప్పుడు వస్తానన్నారు వాళ్ళు వెస్టేజ్లోకి. నా ఫ్రెండ్స్ అందరూ కూడా రిజల్ట్ ముగ్గురికి వచ్చిందని రిజల్ట్ పింపుల్స్కి వాళ్ళు కూడా చూద్దాం అన్నారు. వాళ్ళకి నిరూపించి నేను వాళ్ళని ఇందులోకి లాక్కొచ్చి వాళ్ళకి ఇన్కమింగ్ అన్నది డబ్బు అన్నది ఇప్పించాల్సింది నేను చేస్తాను వాళ్ళకి. ప్రతి ఒక్కరికి నా లైఫ్ లైన్లో ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరికి ఈ డిసెంబర్లో నెలాఖరి లోపల కనీసం ముగ్గురికైనా సరే 50,000 జీతం ఇప్పిస్తాను నేను. అలాగే ఇప్పుడు చూడండి, ఇప్పుడు అది తణుకు కాబట్టి నేను తణుకులో సిఎన్టీ మీటింగు పెడుతున్నాను. మీటింగ్ గురించి ఇన్వైట్ చేయడానికి మీరు ఎందుకు ఇబ్బంది పడుతున్నారు? కొత్త వాళ్ళని తీసుకురండి. కొత్త వాళ్ళని తీసుకొచ్చి మీ మీటింగ్ గురించి, ఇందులో ప్రోడక్ట్ గురించి చాలా బాగా చెప్తారు మన సార్. ఆ సిఎన్టీ మీటింగ్ ఏదైతే మీరు ఉపయోగించుకుంటున్నారో మీ లైఫ్ అన్నది ఎంతో చక్కగా చేసుకోవచ్చు. మన ఇష్టం వచ్చినట్టు టైం ఉంది. ఈ టైంనే చేయాలి కంపెనీకి అన్న రూలే లేదు. ఎప్పుడైనా ఎక్కడైనా ఏ టైం అయినా సరే చేయొచ్చు అని మన కంపెనీ చెప్పింది. మన అప్లైన్ గారు చెప్పారు, బాలీ సార్ చెప్పారు. ఈ ఏదైతే మనం ఉన్నాయో అవన్నీ మనం చేసుకోవాలి. మీరు కొత్త పీపుల్ని తీసుకురండి. వాళ్ళు కాకపోతే ఇంకొకరిని. మీరు మీటింగ్ గురించి ఎందుకు చెప్పలేకపోతున్నారు? హోమ్ మీటింగ్ పెట్టి చిన్నగా మీరు డెమోలు అన్నది చేయండి. హోమ్ కేరీ ఉన్నాయి కదా, ఆ డెమోలు చేస్తూనే వాళ్ళని ఇందులోకి లాగండి. రప్పించి సిఎన్టీ మీటింగ్లో కూర్చోబెట్టండి. వాళ్ళలో ఒక ఉత్సాహం అన్నది రావడం జరుగుతుంది. ఎందుకని మీకు అంత అలాగా నాకు అర్థం కావట్లేదు. మా లైఫ్ లైన్లో అందరికీ ఇదే పరంగా చెప్తున్నాను. ఎవరైతే క్రాస్ లైన్ లైఫ్ లైన్లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా చెప్తున్నానండి. మీరు కొత్త పీపుల్ని ఎప్పుడైతే సిఎన్టీ మీటింగ్లో కూర్చోబెట్టారో ఆ ఒక్క మనిషి మీకు 150 మందిని తీసుకొస్తుంది. ఒక 6 నెలలు అవ్వచ్చు, 4 నెలల్లో కావచ్చు, లీస్ట్ 2 నెలల్లోనే అవ్వచ్చు. ఆ 150 మందిలో సగం మంది కొనుక్కున్నా నువ్వు శుభ్రంగా బ్రాంజ్ డైరెక్ట్గా క్వాలిఫై, సిల్వర్గా క్వాలిఫై అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఆ సిఎన్టీ మీటింగ్ని మీరు ఉపయోగించుకోవడం వల్ల. మీ గోల్ అన్నది 6 మంత్స్ కాదండి. మీరు ఎప్పుడైతే ఐడియా వేసుకున్నారో అప్పటి నుంచి కూడా 1 ఇయర్ నుంచి కంపల్సరీ మీరు గోల్ అన్నది పెట్టుకోండి. ఓపిక ఉండాలి. అలాగే నేను ఆ ఓపిక అన్నది నేను ఎక్కడ నేర్చుకున్నానంటే, రమేష్ సార్ గారు, ఉదయకిరణ్ సారు, రమేష్ సారు, మణికంఠ స్వామి గారు, నరసింహ స్వామి గారు, మేము అందరూ వైజాగ్ బూట్ క్యాంప్కి వెళ్ళామండి. బూట్ క్యాంప్కి వెళ్ళినాక ఒకరోజు సెక్షన్ అన్నది జరగడం జరిగింది. అలాగే ఆ రోజు సాయంత్రం రౌండ్ మీటింగ్ అన్నది కండక్ట్ చేయడం కూడా జరిగింది నరసింహ సారు. అందులో మణికంఠ స్వామి గారు మాట్లాడారు, ఉదయకిరణ్ సార్ మాట్లాడారు. ఎవరైతే నాకులాగా కొత్తగా వచ్చిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరి చేత మాట్లాడించడం జరిగింది. అలాగ అయ్యాక రమేష్ సార్ మాట్లాడారు. రమేష్ సార్, మీరు ఏది వదులుకుని ఇందులో ఫిల్లప్ అవుదామని అనుకుంటున్నారు అని ప్రతి ఒక్కరిని అడిగారు. నా పరంగా నేను ఇప్పుడు చేస్తున్న ఉద్యోగం ఆప్టింగ్ డ్రైవ్ను వదిలేసి ఫుల్ టైమ్గా చేద్దామని నేను అనుకుంటున్నానండి అని నేను చెప్పడం జరిగింది. అప్పుడు లాస్ట్లో అది రాంగ్. ప్రతి ఒక్కరూ అదే ఎవరో ఉద్యోగం ఉన్నదో వాళ్ళతో చెప్పడం జరిగింది. అలాగే అది రాంగ్. మీలో ఉన్న కోపాన్ని, మీలో ఉన్న ఈగోని, మీలో ఉన్న ఏదైతే బ్యాడ్ ఉందో ఆ బ్యాడ్నంతా వదిలేసుకొని మీరు ఈ వెస్టేజ్ కంపెనీలో మీరు డెవలప్ అయితే దాన్ని మించింది ఇంకేది ఏదీ లేదు. మీరు ఆ కోపాన్ని, ఆ ఈగోని వదిలేసుకోండి. మీ సక్సెస్ అన్నది మీ దగ్గరికి వస్తుంది మిత్రమా అని రమేష్ సార్ చెప్పడం జరిగింది ఆ రోజు. దానికి అంగీకారం అయ్యి నేను ఆ రోజు 8%గా ఉన్నవాన్ని 15 రోజులే 12%గా రావడం జరిగింది. మీలో ఉన్న ఈగోని తీసేయండి. మీలో ఉన్న కోపాన్ని తీసేయండి. మీకెందుకు సక్సెస్ రాదు? మీలో ఉన్న
ఆ కోపాన్ని, ఆ ఈగోని ఎప్పుడైతే వదిలేశారో, సిగ్గుపడడం ఎప్పుడైతే వదిలేశారో మీకంటూ సక్సెస్ రావడం జరుగుతుంది మిత్రమా. నువ్వు ఎందుకని అంతలాగా ఊరికే కుంగిపోవడం జరుగుతుంది? నా వల్ల అవ్వదని. నీ వల్ల కాకపోతే ఎవరి వల్ల అవుతుంది మిత్రమా? అవుతుంది, ప్రతిదీ అవుతుంది నీ వల్ల. ఫస్ట్లోనే నాకు కారు తోలేయడం వచ్చా, ఆటో తోలేయడం వచ్చా, స్పిన్నింగ్ మిల్లో వెళ్ళి పని చేయడం వచ్చా? డైరెక్ట్ రాదు కదండి. డబ్బు కోసం ఏదైనా చేస్తున్నావు. ఇందులో బాస్ లేరు, నిన్ను టార్చర్ పెట్టేవాళ్ళు లేరు, ఈ పని ఎంతవరకు అయిపోవాలని టార్గెట్ పెట్టేవాళ్ళు లేరు. నీకు నువ్వే టార్గెట్ పెట్టుకో. అది సంవత్సరమా, సంవత్సరంన్నర, 2 సంవత్సరాలు అన్నది నువ్వు టార్గెట్ పెట్టుకుని చేస్తే నీకంటూ సక్సెస్ వస్తుంది మిత్రమా. ప్రతి ఒక్కరూ కూడా అది 1 ఇయర్ అన్నది, 2 సంవత్సరాలు అన్నది మీకే వదిలేస్తున్నాను. అలాగే నేను చెప్పి ఈ 10 పాయింట్లు కూడా పాటిస్తే మనకంటూ దగ్గరికి వస్తుంది. ఎవరైతే మిమ్మల్ని కావచ్చు, నన్ను కూడా కావచ్చు, ఆఖరికి ఉదయ్ సార్ని కూడా చాలామంది విమర్శించే వాళ్ళు ఉన్నారు, ఇప్పటికీ కూడా ఉన్నారు, వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. రండి అని అంటే వస్తానని గెంటే వాళ్ళు ఉన్నారు. అలా కాదు, మీరు చేసే ప్రతిదీ కూడా వెస్టేజ్ గురించి మాట్లాడే ప్రతి మాట, మీరు వెస్టేజ్ గురించి మాట్లాడితే మీరు మాట్లాడే ప్రతి మాట, ఒక్కొక్క మాటకు ఒక్కొక్క పీవీ ద్వారాగా మీకు వస్తే మీకు క్రౌన్ డైరెక్టర్ అయ్యే సక్సెస్ అవుతారు. నేను క్రౌన్ డైరెక్టర్ డిసెంబర్కి అయ్యి తీర్చేలాగా నన్ను నేను మార్చుకొని నేనంత అలా చేయడం జరుగుతుంది మిత్రమా. అలాగే ఫ్రెండ్స్, గడియారం ఉంది. ఒక గడియారం మనిషి తయారు చేశాడా లేదంటే బ్యాటరీ తయారు చేసిందా? మీరు గమనించండి. ఒక గడియారంలో 2 బ్యాటరీలు వేస్తేనే టిక్ 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 అని కొడుతుంది. ఆ 2 తయారు చేసింది ఒక మనిషే. కానీ ఆ మనిషి ఏం చేస్తున్నాడు? గడియారం చుట్టూనే తిరుగుతున్నాడు. ఆ నిమిషాల ముళ్ళు చుట్టూరునే తిరుగుతున్నాడు. ఆ నిమిషాల చుట్టూ తిరగద్దు. నువ్వు తిరిగే ప్రతి నిమిషం ఆ టైం అన్నది నీ వెనకాలే రావాలి మిత్రమా. నువ్వు నడిచే ప్రతి నిమిషం ఒక పీవీ రూపంలో రావాలి మిత్రమా. ఆ మనిషి తయారు చేసిన ఆ బ్యాటరీ కావచ్చు, గడియారం కావచ్చు, ఎంతలాగా మీరు చేస్తే టైం గురించి మీటింగ్ వస్తున్నారు, టైం అయిపోతుంది, మా పిల్లలు స్కూల్ నుంచి వచ్చేస్తారు, టైం అయిపోతుంది, వాళ్ళు వచ్చేస్తున్నారు, వీళ్ళు వచ్చేస్తున్నారు అన్నది ఆలోచించకండి. మీరు మీటింగ్ వచ్చినప్పుడు శ్రద్ధగా ఎవరైతే చెప్తున్నారో సిఎన్టీ మీటింగు, బూట్ క్యాంప్లో కావచ్చు, వన్ డే వర్క్స్ షాప్ కావచ్చు, ఏదైతే మీటింగ్ ఉందో ఆ మీటింగ్ మీరు కండక్ట్ చూసి ప్రతిదీ నేర్చుకుని పిన్ టు పిన్ నేను చేయగలను అనే దాన్ని చూడండి. మనం ఒక వ్యక్తి చేసిన బ్యాటరీయే, ఆ బ్యాటరీ లేకపోతే గడియారానికి వాల్యూ లేదు. కానీ ఆ 2 చేసిన ఆ మనిషికి వాల్యూ ఉంది, కానీ కనబడకుండా పోతున్నాడు. ఆ కనపడే వ్యక్తి మీలో ప్రతి ఒక్కరూ బయటకు ముందొచ్చి ఈ జూమ్ మీటింగ్లో మాట్లాడాలి. అలాగే ఏదైతే మీటింగ్ చేస్తున్నారో అప్పుడు మీరు సిఎన్టీ మీటింగ్లో కావచ్చు, టెస్టిమోనీ చెప్తే కూడా మీరు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకు? మీలో ఉన్న దాన్ని ఆ నిమిషాల ప్రకారం తిరిగే గడియారం చుట్టూనే తిరగండి, బయటికి రండి. ఆ గడియారం మీ చుట్టూ తిరిగేలాగా మీరు ఎదిగితే మీ సక్సెస్ అన్నది మీకు ముందు వస్తుంది. అలాగే అందరికీ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ విషయాలు. అలాగే నేను ఇంకొక వీడియో షేర్ చేయడం కూడా జరుగుతుంది. ఒక్క నిమిషం ఉండండి. రేపటి లక్ష్యం మరువకు సోదరా. నిప్పులు చిందిన ఏ పిడుగులు ఆపినా వెనకడుగే వేయక ముందుకు సాగరా. నలు దిక్కులు నవ్వుతూ ఉన్నా నలుపెక్కని సూర్యుడు నువ్వై ఆ చుక్కల నేగిల దించే నీ శక్తిని యుక్తిగా చూపే. నటరాజై నువ్వు రాజై నీ గెలుపే నీలో. ఒక బుద్ధి, జ్ఞానం, ఆలోచన లేని కుక్కే 3 సార్లు కింద పడిపోయిన ఒక్క కుక్కే ప్రయత్నించి అన్ని మెట్లు, అది కూడా మెట్లు కూడా కాదండి మిత్రమా,
కర్రలతో తయారు చేసింది. ఒక మనిషి ఎక్కడానికే చాలా భయపడతాడు. అటువంటిది బుద్ధి, జ్ఞానం, తెలివితేటలు లేని కుక్కే 3 సార్లు ప్రయత్నించి కింద పడిపోయినా సరే 4వసారి అన్నది పైకెక్కి సక్సెస్ అన్నది పొందుతుంది. మీలో కూడా ఆ సక్సెస్ అనేది తీసుకోవాలన్నది ఉంటుంది. కానీ అది మీరు బయటికి తీసుకుని రాలేకపోతున్నారు. మీరెందుకు తీసుకురాలేకపోతున్నారు? అదొక్కసారి మీరు గమనించుకోండి మిత్రమా. మీకు మీరే ప్రశ్న చేసుకోండి. మీకు మీరే చేసుకోండి. మీరు ఆలోచించుకోండి. చేసుకోవడం వల్ల మీకు మీరు ఎంతలా ఎదుగుతారంటే అంత పైకి. ఎవరైతే మిమ్మల్ని విమర్శించారో వాళ్ళకి అంతు చిక్కని చోటకి మీరు వెళ్తారు మిత్రమా. అలాగే ఇంత చక్కటి అవకాశం ఇచ్చిన మన తణుకు లీడర్ అయిన కింగ్ లీడర్ అయిన రమేష్ సార్కి ఈ జూమ్ మీటింగ్ కనెక్ట్ చేసిన ఉదయకిరణ్ సార్కి ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. విష్ యూ ఆల్. ఓవర్ టు యూ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఈరోజు సెషన్ అయితే చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉంది అండ్ ఫైర్గా ఉంది అనమాట. ఏంటంటే యాజ్ ఒక బ్రాంజ్ డైరెక్టర్గా ఉంటూ కూడా చాలా అద్భుతంగా చెప్పారు. సో ఈ 10 పాయింట్లు ఏదైతే చెప్పారో సక్సెస్ అవ్వకపోవడానికి రీజన్